జింక మరియు నలుగురు తన స్నేహితులు. అడవిలో సోను అనే ఒక నెమలి తన స్నేహితులైన మిట్టు అనే రామచిలుక, చెంకు అనే ఎలుక మరియు ఒక అందమైన నెమలి అందరూ కలిసి నివసించేవారు. ఈ నలుగురు స్నేహితులు పక్కనే ప్రవహిస్తున్న నది పక్కన ఉన్న పర్వతం చుట్టుపక్కలే ఉండేవారు. చెంకు ఎలుక పర్వతంలో ఒక చిన్న గూడు చేసుకుని అందులో హాయిగా ఉండేది. రామచిలుక అక్కడే ఒక చెట్టుపై గూడు నిర్మించుకుని అందులో ఉండేది. నెమలి నది చుట్టుపక్కన ఉండే పొదల్లోనే తన ఇల్లు నిర్మించుకుని ఉండేది. అప్పుడప్పుడు చెట్ల కొమ్మలపై ఉండేది. కానీ సోను జింక పరిగెత్తి అలసిపోయి ఆ పర్వతంలో ఒక సందులాంటి ప్లేస్లో పడుకునేది. ఆ నలుగురు ఆ కొండ దగ్గర రోజూ కలుసుకునేవారు. ఒకరి విషయాలు ఒకరు పంచుకునేవారు. వారు అలాగే కలిసిమెలిసి అడవిలో తిరగడానికి వెళ్ళేవారు. ఒకరోజు మిట్టు ఇలా అంటుంది. అమ్మయ్యా, వచ్చేసారా మీరంతా? ఎలా ఉన్నారు మీరంతా? ఎలుక ఇలా అంటుంది. నేను బాగున్నాను, కానీ నా గూటిలో ఉండి ఉండి చాలా విసిగిపోయాను. పదండి, ఎటైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అప్పుడే నెమలి అక్కడికి వచ్చి ఇలా అంటుంది. అవునవును, చెరువుకి ఇంకోవైపు వెళ్దాము. అక్కడికి వెళ్ళి కూడా చాలా రోజులైంది. జింక కూడా సరే అంటుంది. తర్వాత వారంతా కలిసి చెరువుకి మరోవైపున చూడ్డానికి వెళ్తారు. జింక సంతోషంతో గెంతుకుంటూ అందరికన్నా ముందే అక్కడికి వెళ్తుంది. కానీ ఆ వైపున ఒక వేటగాడు తన వలని వేసి ఉంచాడు అన్న విషయం పాపం జింకకు తెలీదు. జింక తొందరగా రావడం వల్ల ఆ వలలో ఇరుక్కుంటుంది. ఫ్రెండ్స్, నన్ను కాపాడండి. నేను అనుకోకుండా ఈ వలలో ఇరుక్కున్నాను. నన్ను రక్షించండి, ఏదైనా చెయ్యండి. వేటగాడు అప్పుడు అక్కడ లేడు. తన మిత్రులందరూ అక్కడికి వచ్చారు. చిలుక ఇలా అంటుంది. నువ్వేం భయపడకు ఫ్రెండ్, ఎలుక ఈ వలను కొరికేస్తుంది. కానీ అప్పుడే అక్కడికి వేటగాడు వస్తాడు. అతడిని చూసి చిలుక, నెమలి, ఎలుక అన్నీ వెళ్ళి ఎక్కడికక్కడ దాక్కుంటాయి. వారంతా కలిసి ఫ్రెండ్ జింకను రక్షించడానికి ఒక ఉపాయం ఆలోచించుకుంటాయి. రామచిలుక వారి ఫ్రెండ్తో ఒక ప్లాన్ చెప్తుంది. ఆ విధంగానే జరగాలని అందరూ సిద్ధమవుతారు. వేటగాడు ఆ వల నుండి జింకను తీసి తన సంచిలో వేసుకోవడానికి రాగానే అప్పుడే అందమైన నెమలి తన పీహు పీహు అనే శబ్దంతో అరుస్తూ నెమలి తన పింఛాన్ని విప్పి నాట్యం చేస్తుంది. వావ్, ఎంత అందమైన నెమలి! దీనికైతే చాలా డబ్బులు వస్తాయి. వేటగాడు ఆ నెమలిని పట్టుకోవడానికి రాగానే నెమలి ముందుకు వెళ్తూ అలాగే అడవి లోపలికి తీసుకెళ్తుంది. ఆదురు చేసుకుని ఎలుక ఆ వలని తెంపేస్తుంది. రామచిలుక ఎగురుతూ వెళ్లి వల తెంపిందని నెమలికి సైగ చేస్తుంది. అలా జింక వలలో నుంచి బయటపడుతుంది. నెమలి వేటగాడు పట్టుకునే ముందే టక్కున ఎగిరి చెట్టుపై కొమ్మపై కూర్చుంటుంది. వేటగాడు చేసేది ఏమీ లేక అక్కడి నుంచి తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తాడు. అతని చేతికి జింక దొరకలేదు, నెమలి కూడా దొరకలేదు. జింక తన స్నేహితులతో కలిసి ఎప్పటిలాగా కొండపై సంతోషంగా జీవించసాగింది. రుద్రపురం అనే పేరు గల గ్రామంలో ఒక ఋషి ఉండేవాడు. ఋషి యొక్క ఆశ్రమంలో చాలా పశుపక్షాదులు ఉండేవి. కానీ స్వామీజీకి అన్నింటిలో కన్నా లక్ష్మి అనే పేరు గల ఆవుతోనే అనుబంధం ఎక్కువ. లక్ష్మికి స్వామీజీనే స్వయంగా మేతను వేసేవాడు. గడ్డిని కూడా తినిపించేవాడు మరియు చాలా ప్రేమగా చూసుకునేవాడు. స్వామీజీకి సేవ చేయడానికి ఒక మనిషి కూడా ఉండేవాడు. అతని పేరు పాండు. పాండు స్వామీజీకి మరియు ఆశ్రమంలోని పశుపక్షాదుల పాలన పోషణను చూసుకునేవాడు. ఒకరోజు స్వామీజీ పాండుతో ఇలా అన్నాడు. పాండు, నేను కైలాస పర్వతమునకు వెళ్ళి తపస్సు ఆచరించుకునే సమయము ఆసన్నమైనది. ఇప్పుడు నువ్వే ఈ ఆశ్రమం యొక్క బాగోగులు చూసుకోవాలి. మరియు లక్ష్మి గురించి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు లక్ష్మి చాలా ముసలిదైపోయింది. అందువల్ల నేను లక్ష్మికి ఒక వరం ప్రసాదించాను. దాని వీపుపైన 3 సార్లు చరిచినట్లయితే తనకు రెక్కలు ప్రత్యక్షమవుతాయి. అది ఎగిరిపోయి ఆహారాన్ని సంపాదించుకోగలదు. అలాగే స్వామీజీ లక్ష్మి వీపు పైన 3 సార్లు చరచగానే తనకు రెక్కలు ప్రత్యక్షమయ్యాయి. ఇలా చూసిన పాండు ఆశ్చర్యపోతాడు. అలాగే స్వామీజీ, మీరు నిశ్చింతగా ఉండండి. మీరు లేరన్న లోటు లేకుండా ఈ ప్రాణులన్నింటినీ చూసుకుంటాను. ఇది నా యొక్క ప్రతిజ్ఞ. అలా చెప్పగానే స్వామీజీ బయలుదేరారు. కొన్ని రోజుల వరకు పాండు పశుపక్షాదుల బాగోగులను బాగానే చూసుకున్నాడు. కానీ అతని మనసులో అత్యాశ కారణంగా ఒక చెడ్డ తలంపు వస్తుంది. పాండు ఎగురుతూ ఉండే ఆవుని ఒక సర్కస్ కంపెనీలో అమ్మి డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటాడు. తన మిత్రుడైన బిర్జుని పిలిచాడు. అతనితో అన్నాడు. అరే బిర్జు,
నేను ఒక సర్కస్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి. నీకెవరైనా తెలుసా? అరే పాండు, ఊర్లో ఇప్పుడు ఒక సర్కస్ జరుగుతుంది, పదా వెళదాం ఇప్పుడు అక్కడికి. పాండు మరియు బిర్జు కలిసి వెళ్లి సర్కస్ మేనేజర్ తో ఎగిరే ఆవు గురించి మాట్లాడారు. అప్పుడు మేనేజర్ వెంటనే ఆ ఆవును తీసుకురావాలని చెప్తాడు. అప్పుడు పాండు అచ్చం లక్ష్మిలాగా అనిపించే ఆవుని తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచి లక్ష్మిని తీసుకొని సర్కస్ మేనేజర్ దగ్గరికి తీసుకొచ్చాడు. సార్ చూడండి, ఇది ఎగిరే ఆవు. అవునా? ఒకసారి దీన్ని ఎగరమని చెప్పు. అప్పుడే పాండు లక్ష్మి యొక్క వీపు మీద 3 సార్లు చేతితో చరుస్తాడు. అప్పుడు లక్ష్మికి రెక్కలు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు మేనేజర్ పాండుకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇలా ఈ విధంగా జరుగుతున్న విషయాలని స్వామీజీ తన దివ్య దృష్టితో తపస్సు చేస్తుండగా తెలుసుకోసాగాడు. అప్పుడు స్వామీజీకి పాండు యొక్క నీచ బుద్ధి అర్థమైంది. అందువల్ల స్వామీజీ ఒక మంత్రం పఠిస్తాడు. ఇక్కడ పాండు మేనేజర్తో ఇలా అంటాడు. మేనేజర్ గారు, ఒకసారి నేను లక్ష్మి మీద కూర్చొని ఎగరాలని అనుకుంటున్నాను. వస్తే మీరు కూడా రావచ్చు. అలా అనుకుని పాండు మరియు మేనేజర్ లక్ష్మి మీద కూర్చున్నారు మరియు లక్ష్మిని ఎగరాల్సిందిగా చెప్పాడు. వెంటనే లక్ష్మి ఆకాశంలోకి ఎగరసాగింది. కొంతసేపటి తర్వాత పాండు లక్ష్మిని కిందకి దిగాల్సిందిగా చెప్పాడు. కానీ లక్ష్మి కిందకు రాలేదు. అలా పూర్తి రాత్రి పగలు ఇలా మొత్తం 3 రోజుల పాటుగా లక్ష్మి ఆకాశంలోనే ఎగరసాగింది. పాండు మరియు మేనేజర్ కంగారు పడుతూ అరవసాగారు. అప్పుడు పాండు స్వామీజీని గుర్తు చేసుకుని ప్రార్థించాడు. అయ్యో స్వామీజీ, నన్ను క్షమించండి. నేను అత్యాశతో ఇలా ప్రవర్తించాను. మమ్మల్ని కిందికి దింపండి. మేము ఇలా ఆకాశంలో 3 రోజులుగా ఉన్నాము. మమ్మల్ని కిందికి దించండి. అలా అనగానే ఆవు కిందకు వచ్చేస్తుంది. పాండు మేనేజర్కు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు. ఇంకా తిరిగి లక్ష్మిని తీసుకుని ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. దాని తర్వాత పాండు లక్ష్మిని మంచిగా బాగోగులు చూసుకోసాగాడు. కరంపూర్ అనే గ్రామంకి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక గుహ ఉంది. ఆ గుహలో గణేష్ అనే ఒక ఏనుగు నివసిస్తూ ఉండేవాడు. అతను ఒక పెద్ద భక్తుడు. గణేష్ ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవాడు. అతడు ఒకరోజు భగవంతుడికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా తపస్సు చేస్తూనే ఉంటాడు. అలా గణేష్ కొన్ని రోజులు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఏనుగు గణేష్, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. చెప్పు, నీకు ఏం కోరిక ఉందో. భగవంతుడా, నన్ను అందరికన్నా వేరుగా ఉండేలా మార్చు. నన్ను ఒక బంగారు ఏనుగులాగా మార్చు. ఏనుగు అలా అడగగానే భగవంతుడు తదాస్తు అంటాడు. ఇక వెంటనే గణేష్ ఒక బంగారు ఏనుగులాగా మారిపోతాడు. ఈ విషయం కరంపూర్ గ్రామం మొత్తం పాకుతుంది. ఇక గ్రామంలోని ప్రజలందరూ దానిని చూడడానికి అడవిలోకి వెళ్తారు. అదే గ్రామంలో సూరజ్, అతని భార్య శిల్ప, ఇంకా అతని కొడుకు రాజుతో కలిసి ఉండేవాడు. సూరజ్ చాలా బీదవాడు. ఒకరోజు సూరజ్ శిల్పతో అంటాడు. అరే శిల్ప, విన్నావా? మన పక్కనే ఉన్న అడవిలోని బంగారు ఏనుగు ఉందంట. పద వెళ్ళి చూద్దాము. నేను రాను. నీకు వేరే పనేం లేదా? డబ్బులు సంపాదించడం రాదు కానీ ఏనుగును చూడటానికి తయారయ్యాడు. కావాలంటే నీవు వెళ్ళు, నేనైతే అస్సలు రాను. శిల్ప అలా అనగానే సూరజ్ ఇంకా రాజు ఏనుగును చూడడానికి వెళ్తారు. అక్కడ సూరజ్ ఏనుగుతో ఇలా అంటాడు. ఏనుగు గారు, మీరైతే మా ఏనుగులాగా కనిపిస్తున్నారు. నేను ఒక పేద రైతుని. నా పంట మొత్తం వర్షం వల్ల పాడైపోయింది. ఇంకా ఇల్లు కూడా నడిపించడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. దయచేసి మీరే ఎలాగైనా ఏదైనా కొంత సహాయం చేయండి. ఈ మాటలు విని ఏనుగు తన బంగారు దంతాన్ని విరగ్గొట్టి అతనికి ఇచ్చి ఇలా అంటుంది. సూరజ్, నువ్వు ఒక నిజాయితీ గల మనిషిలాగా అనిపిస్తున్నావు. నువ్వు ఈ బంగారు దంతాన్ని అమ్మి నీ కష్టాలన్నీ దూరం చేసుకో. సూరజ్ ఆ బంగారు దంతాన్ని తీసుకొని దాన్ని బజారులో అమ్మి అన్ని అప్పులు తీర్చేస్తాడు. కానీ దాని తరువాత సూరజ్ చాలా బద్ధకస్తుడిగా మారిపోతాడు. అతనికి ఎప్పుడు డబ్బు అవసరమున్నా అతడు గణేష్ ఏనుగు దగ్గరికి వెళ్ళి దాని దగ్గర నుండి బంగారం తీసుకుని వచ్చి బజారులో అమ్మి అతని స్నేహితులతో కలిసి రోజు మందు తాగేవాడు. ఒకరోజు అతను బాగా తాగుతాడు. ఇంకా మత్తులో అతని స్నేహితులతో ఆ బంగారు ఏనుగుని చంపాలి అనుకుంటాడు. అతను అతని స్నేహితులతో కలిసి ఒక వల తీసుకొని అక్కడికి వెళ్తాడు. అరే సూరజ్, మళ్ళీ ఇప్పుడేమైంది?
మళ్ళీ నా దగ్గరకు ఇలా వచ్చేసావు, ఏమైంది? అప్పుడే సూరజ్ ఏనుగు మీద వల విసురుతాడు. కానీ ఏనుగు ఎగిరి తప్పించుకుంటుంది. ఇంకా తన తొండంతో సూరజ్ని ఎత్తుతుంది. ఇంకా చంపాలి అనుకుంటుంది. కానీ అప్పుడే సూరజ్ యొక్క భార్య, అతని కొడుకు అక్కడికి వస్తారు. గణేష్ మహారాజా, సూరజ్ ఏదో మత్తులో వచ్చి ఇలాంటి పని చేయాలని చూశాడు. దయచేసి అతనిని విడిచిపెట్టండి, అతడు నా భర్త. అతని భార్యని చూసి ఏనుగు సూరజ్ని విడిచిపెడుతుంది. సూరజ్, నువ్వు ఇవాళ నీ భార్య వల్ల బతికిపోయావు. ఇప్పటి నుండి నువ్వు ఒక మంచి మనిషిలాగా మారు, సరేనా?